హాయ్ అందరికీ, ఈరోజు కరివేపాకు పొడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. సరిపోతుంది, ఎక్కువగా అవసరం ఉండదు. ఇక్కడ శనగపప్పు నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఇలా ఒకసారి కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు ఉద్దిపప్పు తీసుకోండి. కొద్దిగా మెంతులు, మరీ ఎక్కువ అవసరం ఉండదు, ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కొద్దిగా కారం ఎక్కువ ఉంది కాబట్టి సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇంగువ కొద్దిగా ఒక చిటికెడు తీసుకోండి. అలాగే కరివేపాకు ఒక 2 కప్స్ ఉంటుంది. ఇది ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు తీసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి. ఫ్రై చేసిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పొట్టు తీయని 4 నుంచి ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలాగే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అది స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ కరివేపాకు పొడి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇది చాలా ఈజీ, హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు. మీకు నచ్చితే లైక్ చేయండి.